వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య వరలక్ష్మి వ్రతం అని, ఆగస్ట్ 15th అని మనం దూరం అయిపోయాం కదా. రోజు రోజుకి ఈ పండుగలు ఫెస్టివల్స్ వల్ల దూరం అయిపోతున్నాం. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. సో లెట్ us హ్యావ్ కాఫీ టుగెదర్. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించారా, రోజు రోజుకి సిటీ పెరిగిపోతుంది. హైదరాబాద్ ఒకప్పుడు ఇంతే ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ ఎంత అయిపోయింది? ఒకప్పుడు హైదరాబాద్ ఇడ్లీ అంత ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ సాంబార్ లాగా వ్యాపించి దిబ్బరొట్టెలాగా బాగా రౌండ్గా అయ్యి ఓవరాల్ డెవలప్మెంట్తో ఎంతో బాగా అప్డేట్ అయ్యి ఒక ఢిల్లీ బాంబేతో కంపీట్ అయ్యి బెంగళూరు కన్నా ఎక్కువ ఐటీ నాలెడ్జ్ తోటి, కల్కట్టా కంటే మెట్రోపాలిటన్గా ఎంత బాగా రూపుదిద్దుకుంది కదా హైదరాబాద్. చాలా హ్యాపీగా, ఎంతో సాటిస్ఫాక్షన్గా, ఎంతో కంటెంటెడ్గా ఉంటుంది. ఇది నా జన్మభూమి, ఇది నా జన్మస్థలం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బాగా, అన్నిటికంటే అందంగా ఏది ఉంటుంది అంటే మన జన్మభూమి, జన్మస్థలం, జన్మ హక్కు, బర్త్ రైట్స్. కమింగ్ టు ద పాయింట్, ఏంటి మేడం హైదరాబాద్ని ఈరోజు చాలా పొగుడుతున్నావు? హైదరాబాదీ బిర్యానీ తిని हैदराबाद फ्रेंड्स तो हैदराबादी लोगों के साथ, हमारे बुज़ुर्गों के साथ, जो लोग हैदराबाद के मिट्टी में पैदा हुआ, मिट्टी में मिल गया, मिट्टी में परवरिश हुआ उसका. डियर फ्रेंड्स, ఏమిటట గొప్ప హైదరాబాద్లో? షారుఖ్ ఖాన్, మహిమా చౌదరి ఒక సినిమా చేశారు. అందులో మహిమా చౌదరి పల్లెటూరి పంజాబీ అమ్మాయి, ఆమెని అమెరికా తీసుకెళ్తారు మీన్స్ అమెరికా అబ్బాయితో చిన్నప్పుడే మేనరికం పెళ్ళి ఫిక్స్ అవుతుంది. మీరు పరదేశ్ సినిమా చెప్తున్నారా? మరి మీకు నేనేం చెప్తాను? పరదేశే చెప్తా. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ పెద్ద మనుషులందరూ నాకు సన్మానం చేశారు. అంటే నేను పెద్ద మనిషినే, నేనేం చిన్న పిల్ల, కాలేజ్ పిల్ల, ఇప్పుడే పెద్ద మనిషి అయ్యి 10th క్లాస్ చదువుతున్నా అట్లా కాదు. నేను కూడా పెద్ద అమ్మాయిని. నాకు సన్మానం చేశారు ఫర్ మై ఆల్ ద మల్టీ ఫ్యాసెటెడ్ ఎబిలిటీస్ ఊరువళ్ళారు. అయితే అందరం స్టేజ్ మీద, వేదికని అలంకరించిన పెద్దలందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం, టీ తాగుతూ. అందులో ఒకళ్ళు అడిగారు, మేడం మీరు ఒక అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకున్నారంట కదా అంటే. అబద్ధం కాదు, అబద్ధం కాదు. అలా అని అంటే ఊరికే ఇట్ ఈజ్ ఇన్ ఎయిర్, అంతేగాని ఇంకా మ్యారేజ్ ఏమీ అవ్వలేదు. బట్ ఆల్మోస్ట్ 110% ఫిక్స్ అయిపోయింది. 200% లగ్నాలు పెట్టేసుకున్నాం. అంతే. లగ్నాలు మీన్స్ మీరు ఏమనుకుంటున్నారు? ముహూర్తం. కానీ డాక్యుమెంట్స్ అవి ప్రాసెసింగ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకో ఆ సినిమా బాగా చూసేసాను.
ऐसा देश है मेरा. ఎస్, షారుఖ్ ఖాన్ ఎంత బాగా యాక్ట్ చేశారు. మా ఫాదర్ షారుఖ్ ఖాన్ లాగే ఉంటారు. అయితే మహిమా చౌదరి కూడా ఎస్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఏ గోబర్ కో కహా సే లేకే ఆయే అంటారు. ఎస్, మహిమా చౌదరిని చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది. ఎస్, గోబర్ ఏంటి కదా. ఎస్, అలాగే ఆవు పేడ, గోమూత్రం, గోమాత, గోపంచకం, ఆవు పాలు ఇవన్నీ ఎంతో శ్రేష్టమైనవి అంటారు కదా, అంటే సైంటిస్టులు కూడా. ఎస్, గోవు ఆక్సిజన్ ఇస్తుంది, అందుకని ఇట్ ఈస్ వెరీ సేక్రెడ్, ఇట్ ఈస్ వెరీ డివైన్. సరే, ఈ పరదేశ్ సినిమా లాగే ఎస్ కొన్ని జరుగుతున్నాయి. మీరేమీ అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడే ఉండిపోయి అక్కడే పెద్ద ఆ దేశానికి అంకితం అయిపోయి అక్కడే పెద్ద ఇదైపోక్కర్లేదు. లింక్ కనెక్షన్. నేను బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒక మాట అంటారు, యువర్ హెయిర్ డోంట్ నీడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ పర్మింగ్, ఇట్ ఈస్ సెల్ఫ్ పర్మ్డ్. ఆ దేవుడే, ఆ భగవంతుడే నిన్ను బ్యూటీషియన్ లాగా తీర్చిదిద్ది ఈ భూలోకంలో పుట్టించాడు. కానీ ఈ కనెక్షన్ ఉంది చూసావా, యూ హ్యావ్ టు యూజ్ ఎ పెన్సిల్. ఈ ఐబ్రోలో ఎస్ అంత బాగుంటుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా థిక్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా థిక్, మధ్యలో ఎందుకు లింక్ కట్ అయిందో తెలియదు. అంటే మా అమ్మ చెప్పేది, అంటే నాకు తెలియదు. చిన్నప్పుడు అంట అందరూ కుళ్ళుతో, నేను చబ్బీగా రిచ్గా కాస్ట్లీ నెక్లెస్లు, బంగారు నగలు, ఎక్స్పెన్సివ్ ఫ్రాక్స్ అన్నీ వేసుకోవడంతో ఆమె చుట్టాల పిల్లలే అడుగు తినేవాళ్ళలాగా ఉండేవాళ్ళంట. నా పక్కన వాళ్ళు ముష్టి వాళ్ళలాగా ఉన్నారనేసి కుళ్ళుతో మెట్ల మీద నుంచి తోసేశారండి. ఎస్, ఇంకోళ్ళు అయితే చచ్చిపోయేవాళ్ళు. నేను చబ్బీగా హెల్తీగా ఉన్నాను కదా, దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఇట్లా తగిలేసరికి కుట్లేశారంట. అంటే చాలా పెద్ద స్పెషలిస్ట్, కాస్ట్లీ డాక్టర్ కుట్లేశారంట. ఎస్, తర్వాత మానిపోయింది, మళ్ళీ ఐబ్రోస్ మామూలుగా వచ్చేసాయి. బట్ స్టిల్ ఇప్పటికీ యూ కెన్ వాచ్, యూ కెన్ అండర్స్టాండ్. అక్కడ ఒక ఇది ఉంటుంది, ఒక తెలిసిపోతూ ఉంటుంది. ఇట్లా టచ్ చేస్తే కుట్లేశారు, రక్తం వచ్చింది, దెబ్బ తగిలింది అంత. అది ఇప్పటికీ ఆ ప్యాచ్ అలా ఉండిపోయింది అక్కడ. ఇట్లా అంటే అది ఎంత కుట్లేసిన, అప్పుడు నా వయసు ఎంత, బహుశా 2 బర్త్డేస్ అయి ఉంటాయి. ఎస్, అప్పటికే మర్డర్ అటెంప్ట్స్ చాలా చేశారంట. నేను హోమ్ టూర్లో చూపించాను చూడండి, ఆ ప్రాపర్టీ మా ఫాదర్ నా పెళ్లి కోసం కొన్నారంట అప్పుడు కుళ్ళుతో. ఓహో, ఇది ఇప్పుడు పుట్టింది, ఇప్పుడే లక్షలు, కోట్లు, మిలియన్స్, బంగారు నగలు అన్నీ ఉన్నాయా. ఈ కుళ్ళు మా అమ్మ అక్క చెల్లెళ్ళకైతే విపరీతంగా ఉంది. అందులో ఒక బజార్ లంచ్ ఉంది బుజ్జమ్మ అని, దాని పిల్లల శవాలు వెళ్ళి అది బూడిదై, దాని పిల్లల శవాలు కూడా వెళ్ళినాయి. అయినా వాళ్ళు దయ్యాలయ్యి కూడా ఏడుస్తుంటారు. ఇక రత్నకుమారి, బిందు, ఆ ఎంగిలిస్తరాకులకి కూడా చాలా ఏడుపు. మా డబ్బులతోటే ఎంఎస్సీలు, ఇక్రిసాట్లో జాబ్స్ అన్నీ మా డబ్బులతోటే దొబ్బి. ఇక దాని తమ్ముడు ఉంటాడు. ఎస్, అంటే మా అమ్మ తమ్ముడు దాని అని వాళ్ళనన్న, మా అమ్మను కాదు. ఆ సిస్టర్ తర్వాతోడు. ఎస్, వాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. కానీ వాడు ఆ చదువు, ఆ ఉద్యోగం అంతా మా వల్ల, మా డబ్బులతోటే వచ్చాయి. మేమేసిన ఎంగిలి మెతుకులతో బతికిన వాళ్ళు, మా అమ్మ వైపు వాళ్ళు, నాన్న వైపు వాళ్ళు. అమ్మ సైడ్ వాళ్ళందరూ, నాన్న సైడ్ వాళ్ళందరూ. అమ్మ సైడ్ వాళ్ళందరి పిల్లలు, నాన్న సైడ్ వాళ్ళందరి పిల్లలు. వాళ్ళ పిల్లల సవాళ్ళు కూడా వెళ్ళాలి అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, విత్ దేర్ ఓన్ డ్రీమ్స్ ఇన్ రియాలిటీ. బికాజ్ అంత కుళ్ళు ఏంటయ్యా. ఎస్, అంత కుళ్ళు ఏంటి. ఎస్, సో డియర్ ఫ్రెండ్స్, అసలు భూలోకం ఇలాంటి సరి చూసి ఉంటుందా అన్నట్టుండే బ్యూటీని రోడ్డు మీద ఒళ్ళమ్ముకునే మొండలు, రోడ్డు మీద అడుగుతునే దొంగలు, రోడ్డు మీద అడుగుతునే వెలయాళ్ళు, కరెంటున్న ఆడవాళ్ళు, వాళ్ళ పుట్టక కరెంటున్న పుట్టకే
ఎస్, లంజలు, దొంగలు, ముష్టోళ్ళు. కానీ వాళ్ళందరూ నా కాంప్లెక్షన్, నా కలర్, నా హెయిర్, నా ఆపర్చునిటీస్, నా బ్యూటీ, నావన్నీ తీసుకొని బతికేద్దామని చూస్తున్నారు. వాళ్ళ శవాలు వెళ్తాయి. ఇప్పుడు దాకా ప్రపంచంలో అందరూ అలాగే బతికారు. అమెరికాకి వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, ఇంకే అన్ని కంట్రీస్కి వెళ్ళారు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదివారు. కానీ వాళ్ళు బతకరు, నాశనమై బూడిదై కాలి మసిబూడిదై పేలి చేస్తారు. ఇహపరాల్లో కూడా ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ విత్ దేర్ ఓన్ ట్రిక్స్ ఇన్ రియాలిటీ. బికాజ్ సెక్షన్ 420 ప్రకారం ఈ పరకాయ ప్రవేశాలు, సెక్షన్ 380 ప్రకారం మీరు చేసే డబ్బింగ్లు, ఫ్లిప్ ఫ్లాపులు, పరకాయ ప్రవేశాలు, దొంగతనాలు అంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఒప్పుకోదు. అంటే యదా యదా హి ధర్మశ్య అన్న శ్రీకృష్ణుడు అందరినీ నరికి చంపి కాల్చి మసిగూడిదెత్తిపోసి మీ చితాభస్మంతో ముగ్గులేస్తాడు కరెంట్ ఉన్న వాళ్ళందరినీ ఇన్ రియాలిటీ.